తెలంగాణ న్యూస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మనకి ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన ఒక నోటీస్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి నీట్ కౌన్సిలింగ్లో ఈడబ్ల్యూఎస్ ఎందుకు అమలు చేయడం లేదని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. మరి కౌన్సిలింగ్ కూడా అయిపోయింది, కానీ ఇప్పుడు కోర్టు ప్రశ్నించడం మరి ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ఆల్రెడీ కౌన్సిలింగ్ కూడా ఆల్మోస్ట్ అలా అయిపోయింది. మరి నీట్ కౌన్సిలింగ్లో ఈడబ్ల్యూఎస్ ఎందుకు అమలు చేయడం లేదు? రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. వైద్య విద్యా కోర్సులు ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ మరి 24-25 అడ్మిషన్లో మరి అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణా సంగీత్, కాళోజీ నారాయణరావు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ మరి డాక్టర్ సంధ్యకు మరి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. నీట్ల సీట్ల భర్తీలో అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. ఈ రిజర్వేషన్ల అమలుకు మార్గదర్శకాలు గైడ్లైన్స్ రూపొందించాలని జనవరి 31న కాళోజీ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం లేఖ రాసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు వెంటనే మార్గదర్శకాలు వెంటనే రూపొందించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కామారెడ్డి శాసనసభ్యుడు కాటేపల్లి వెంకటరమణారెడ్డి పిటిషన్ అయితే దాఖలు చేశారండి. ఈ పిటిషన్పై గత నెల సీజే ధర్మాసనం విచారణ చేపట్టగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల మేరకు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకున్నారు, వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదని. మరి ఈడబ్ల్యూఎస్ మరి ఎవరు న్యాయం చేయకపోతే తెలియదు. విద్యా కోర్సుల్లో సీట్ల భర్తీకి ఆర్థికంగా వెనకబడిన ఈడబ్ల్యూఎస్ కొరత వర్తించజేయమని మరి జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది ఈ విధంగా వర్తించమని ఇది ప్రాబ్లం ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళు అసలు ఎవరు చేస్తారనేది, ఎవరు రెస్పాన్సిబుల్ అనేది తెలియదు. మరి ఈ ఏడాది కౌన్సిలింగ్ సీట్ల భర్తీకి చర్యలు చేపడతాం స్పష్టం. దీంతో గత నెల 20న పిటిషన్లో విచారణ ముగిసింది. అయితే కోర్టుకు తెలిపిన మేరకు నీట్ కౌన్సిలింగ్ కొనసాగుతున్న ఈడబ్ల్యూఎస్ అమలు చేయడం లేదంటూ వెంకటరమణారెడ్డి ధిక్కారణ పిటిషన్ వేశారంట ఎవరైనా, కామారెడ్డి ఎమ్మెల్యే. ఈ మేరకు ఈ ధిక్కారణ పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధ, జస్టిస్ శ్రీనివాసరావు ధర్మాసనం విచారణ చేపట్టారు. పిటిషన్ తరపున న్యాయవాది బుచ్చిబాబు వాదనలు అయితే వినిపించారు. ఇది ఈ విధంగా ఉంది మనకి నీట్కి సంబంధించి. నీట్ కౌన్సిలింగ్లో ఈడబ్ల్యూఎస్ ఎందుకు అమలు చేయటం లేదని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. వీళ్ళు ఒకళ్ళ మీద మరి ఒకళ్ళు చెప్పుకున్నారు, ఎంసీఏ ఇవ్వాలి, మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి, మరి వీళ్ళు అసలు ఎవరు ఇవ్వాలనేది మరి ఇంతవరకు ఈ నోటీసే క్లారిటీగా లేదు. ఇది మనకి రిజిస్టర్ సంధ్యకు నోటీసులు జరిగి అందరికీ కౌంటరు. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా పడింది. 4 వారాలకు వాయిదా పడింది. క్లాసులు కూడా జరిగిపోతాయి. ఇంకేంది మనకి పిల్లల మరి ఈ జడ్జిమెంట్లకు కూడా ఏమో ఇది లేకుండా పోయింది. అది మరి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన అప్డేట్ అయితే ఈ విధంగా రావటం జరిగింది. మరి చూద్దాం, మరి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అయితే నోటీసులు జారీ చేసింది, వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూద్దాం, వెయిట్ చేయటం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.